పట్టణ బోస్ రోడ్లోని సెంటినరీ టౌన్ చర్చిలో నూతన సంవత్సర ఆరాధనలు వైభవంగా జరిగే పెద్ద సంఖ్యలో విశ్వాసులు హాజరయ్యారు. ఆంగ్లనామ సంవత్సర తొలి రోజు ఎంతో ప్రత్యేకమైందని, ఈ రోజు యేసుక్రీస్తును దేవాలయానికి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసిన రోజుగా టౌన్ చర్చ్ పారిష్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం అన్నారు. పట్టణ బోస్ రోడ్లోని సెంటినరీ టౌన్ చర్చిలో నూతన సంవత్సర ఆరాధనలు భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా జరిపారు. పారిస్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం ప్రకటనలు చేయగా, ముగింపు ప్రార్థనను అడిషనల్ పాస్టర్ రెవరెండ్ దగ్గుమల్లి సాల్మన్ రాజు చేశారు. నూతన సంవత్సర సందేశాన్ని రెవరెండ్ మెరుగోలు విజయరావు ఇచ్చారు. సండే స్కూల్ టీచర్స్ ఉపవాస ప్రార్థన సహవాసం చేశారు. రెవరెండ్ మత్తే బివి ప్రకాష్ బాబు దీవెనలివ్వగా, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ సూరజ్ మోహన్, బేతాళ కిషోర్ బాబు, గురిందపల్లి వేమయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. సెండరీ టౌన్ చర్చి పారిస్ పాస్టర్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు సకల ప్రజలకు తెలియపోస్తున్నాం. ఈ దినం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బాలుడిగా పుట్టి క్రిస్మస్ దినాన మనం పండుగ ఆచరించాం. ఈ దినాన్ని యేసు బాలుని దేవాలయం తీసుకొచ్చి సిమియోను ప్రపంచానికి పరిచయం చేసిన దినము కాబట్టి ఈ దినము చాలా ప్రత్యేకమైన దినము. అందుకనే నూతన సంవత్సరం ఆరాధన జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంఘ కాపురిగా చెబుతూ ఉన్నాం. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. బిడ్డలారా, తెనాలి పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ ప్రజలకు అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తెనాలి నడిబొడ్డులో గల టౌన్ చర్చి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన టౌన్ చర్చి, సెంటినరీ క్రైస్ట్ చర్చ్ 100 సంవత్సరాల పండుగలు కూడా ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకలు చర్చిలో ఘనంగా జరిగించడానికి పాస్టర్స్ మరియు హడా కమిటీ సభ్యులు కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఈ చర్చిని దాదాపు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మా కమిటీ వారు చేయడం